హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్గా కుడుములు లేదా ఉండ్రాళ్లను చేసి చూపిస్తాను. వీటిని బియ్యం రవ్వతో చేసుకోవచ్చు, అలాగే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా అవి పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. నేను ఆ టిప్స్ని ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నట్టయితే మొదటిసారి ట్రై చేసిన కుడుములు లేదా ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు బియ్యం రవ్వతో ఉండ్రాళ్ళు లేదా కుడుముల్ని చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి, ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత 2 కప్పుల వరకు బియ్యం రవ్వ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి. ఇలా నేతిలో బియ్యం రవ్వను వేయిస్తే కుడుముల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుతూ రవ్వను ఒక 2-3 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, రవ్వ అయితే వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టి రవ్వ ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 4 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యం రవ్వకి 2 కప్పుల వాటర్ చొప్పున మనం తీసుకున్న 2 కప్పుల బియ్యం రవ్వకి 4 కప్పుల వాటర్ అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత 1/4 కప్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మంటను హైలో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ వేసుకుని వెంటనే మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే రవ్వ అంతా పైకి చిమ్మి చెయ్యి మీద పడే అవకాశం ఉంటుందండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ఇది కాస్త మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకుని రవ్వ మొత్తం కలిసే విధంగా గరిటెతో కింద నుంచి పైకి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా రవ్వ అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఇది కాసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని మళ్ళీ గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా రవ్వను చేత్తో చూసినప్పుడు పలుకు లేకుండా మెత్తగా ఉంటే ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి రవ్వను కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇది తొందరగా చల్లారడం కోసం ఒక పెద్ద పళ్ళెం తీసుకుని రవ్వ మొత్తం ఈ పళ్ళెంలో వేసి గరిటెతో ఒకసారి అటు ఇటు కలపండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు చేసినట్టయితే ఇది తొందరగా చల్లారుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చల్లారిందో లేదో చూద్దాం. ఇలా రవ్వను చేత్తో కాస్త తీసినప్పుడు మనం పట్టుకోగలిగినంత వేడి ఉంటే ఉండ్రాలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 2 కప్పుల బియ్యం రవ్వకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా రవ్వ కుడుముల్లో పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి వేసిన తర్వాత రవ్వ మొత్తం కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. అలాగే ఉడికించుకున్న రవ్వలో ఎక్కడా ఉండలు లేకుండా చేత్తో మెదుపుకుంటూ ఈ విధంగా బాగా కలపండి. ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడా ఉండలు లేకుండా రవ్వను ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకుని చేతిని వాటర్తో తడిపి మనకు నచ్చిన సైజులో ఉండ్రాలు చుట్టుకోవాలి. రవ్వ ఉండ్రాలు చేసేటప్పుడు ఇలా గట్టిగా ఒత్తుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీకు వీలైనంత గట్టిగా ఒత్తినట్టయితే ఇవి ఉడికించిన తర్వాత ఊడిపోకుండా ఉండ్రాళ్ళు చక్కగా ఉంటాయి. అలాగే ఇవి రౌండ్గా రావాలి అంటే మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ గట్టిగా ఒత్తుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఎంత రౌండ్గా వచ్చాయో కదా. ఇలానే మిగిలినవన్నీ తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా మనకు నచ్చిన సైజులో ఉండ్రాళ్ళన్నీ తయారు చేసుకుని
ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ స్టాండ్ పెట్టి అందులో తగినంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్లను ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని మంటను మీడియం హీట్లో ఉంచి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి 9 ఉండ్రాళ్ళు లేదా 11 కానీ 21 ఉండ్రాళ్లను కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లను బియ్యం రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ ఉండ్రాళ్ళు తయారు చేసినట్టయితే టేస్ట్ చాలా బాగుంటాయి. వీటిని పూజలు వ్రతాలు టైంలోనే కాకుండా మామూలు రోజుల్లో బ్రేక్ఫాస్ట్లకు కూడా తయారు చేసుకోవచ్చు. పిండి కుడుముల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం రెగ్యులర్గా తయారు చేసుకునే పిండి కుడుములు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి, తినడానికి అంత రుచిగా ఉండవు. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్లో మీరు పిండి కుడుములు చేసుకుంటే చల్లారిన సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పిండి కుడుములు తయారు చేసుకోవడం కోసం మన ఇంట్లో ఉండే బియ్యం పిండి తీసుకోకూడదు, బియ్యాన్ని తీసుకుని పిండి తయారు చేసుకోవాలి. నేను ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యాన్నే తీసుకున్నాను, మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. మనం తీసుకున్న బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా పిండిలా కాకుండా అలానే రవ్వగా కాకుండా గ్రైండ్ చేసిన పిండిని చేత్తో చూస్తే కొంచెం రవ్వ కొంచెం పిండి కలిసి ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం జల్లించే పని లేదండి, డైరెక్ట్గానే కుడుములు చేసుకోవచ్చు. కానీ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒక్కసారి జల్లించి చూపిస్తున్నాను, అంటే నేను ఎలా గ్రైండ్ చేశానో మీకు తెలియడం కోసం. గ్రైండ్ చేసిన పిండిని జల్లిలో వేసి జల్లించినప్పుడు మెత్తని పిండంతా కింద పళ్ళల్లోకి వచ్చేస్తుంది, సన్నటి రవ్వ మాత్రం పైన జల్లెడలో ఉండిపోతుంది. చూడండి, మన రెగ్యులర్గా చేసుకునే పిండి కుడుములు ఒట్టి బియ్యం పిండితోనే చేసుకుంటాము. ఇప్పుడు మనం చేసేవైతే ఇలా సన్నటి రవ్వ బియ్యం పిండి కలిపి ఉన్న దాంతో కుడుములు చేస్తున్నాము. అలా చేస్తే ఆ కుడుములు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూసారు కదా, ఇలా జల్లించుకున్న వాటిని ఇప్పుడు మళ్ళీ కలిపేస్తున్నాను. అంటే మీరు జల్లించే పని లేదు, మీకు తెలియడం కోసం మాత్రమే ఒకసారి జల్లించి చూపించాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు పిండి కుడుములు తయారు చేసుకోవాలనుకున్నా బియ్యాన్ని ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండితో కుడుములు చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు కుడుములు తయారు చేసుకోవడం కోసం బియ్యం పిండిని పెట్టుకోవాలి. దానికోసం కాస్త మందంగా ఉన్న ఏదైనా ఒక ప్యాన్ తీసుకుని మనం ఏ కప్తో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్తో 1.25 కప్పు వరకు వాటర్ వేసుకోండి. అంటే 2 కప్పుల కంటే కొద్దిగా వాటర్ని తగ్గించి వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మంటను మీడియం హీట్లో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసుకుని పిండి మొత్తం వాటర్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇంతలో ఇది కాస్త చల్లారుతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ని చిమ్ముకుంటూ ఈ విధంగా కలపండి. పిండి మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కుడుములు తయారు చేసుకోవడం కోసం చేతిని కాస్త తడి చేసుకుని
కొద్దిగా పిండి తీసి మనకు నచ్చిన సైజులో కుడుములు చుట్టుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఇదే విధంగా మధ్య మధ్యలో తడి చేసుకుంటూ కుడుముల్ని ఒత్తుకుంటే అవి రౌండ్గా అందంగా వస్తాయి. ఇలా పిండి మొత్తం మనకు నచ్చిన సైజులో కుడుములు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల కుడుములు ఉన్నాయండి. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇవి చుట్టుకునే లోపు వీటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఏదైనా కొంచెం పెద్ద సైజులో ఉన్న గిన్నె కానీ లేదా ఇడ్లీ పాత్ర కానీ పెట్టి తగినంత వాటర్ వేసుకుని దీనికి సరిపడా ప్లేట్ కానీ లేదా ఇడ్లీ స్టాండ్ కానీ పెట్టి మూత పెట్టుకుని మీడియం హీట్లో వేడి చేసుకోవాలి. ఇది వేడవుతూ ఉంటుంది. ఇంతలో కుడుములు తయారు చేసుకుందాం. కుడుములన్నీ రెడీ అయిపోయాయండి. ఇలా తయారు చేసుకున్న ఈ కుడుముల్ని ఇప్పుడు ఆవిరి పైన ఉడికించుకోవాలి. వేడిగా ఉన్న ఇడ్లీ స్టాండ్లో ఈ కుడుములన్నీ పెట్టి మంటను మీడియం హీట్లో ఉంచుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా చేత్తో చూసినప్పుడు పిండి అంటుకోకుండా ఉంటే ఇవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత వీటిని బయటకు తీసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, పిండి కుడుముల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కుడుములు చేసుకుంటే ఇవి చల్లారినా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.